నిజంగా వైసీపీ వాళ్ళని అనకూడదు కానీ శవం ఎక్కడుంటే అక్కడ రాజకీయం చేయడానికి గెద్దల్లా వాలిపోతారు. లేకపోతే ఆ శవం దగ్గర ఓదార్పు అని చెప్పి కన్నీరు చుక్కలు కాల్చి రాజకీయం చేసేయడానికి సిద్ధంగా ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైసీపీలో ఉన్నటువంటి నాయకులకు కూడా అలవాటు చేశారు. అంబటి రాంబాబు గారు ఇంకా కోఆన్ బ్యాచ్ మొన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగింది. అక్కడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఆ ఈవెంట్ అంతా కరెక్ట్గా జరిగింది. పోలీసుల ఆధ్వర్యంలో, గవర్నమెంట్ పర్మిషన్లో అంతా కరెక్ట్గా జరిగింది. అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. కాకపోతే ఆ గేమ్ చేంజర్ ఈవెంట్కి వచ్చిన ఇద్దరు కుర్రోళ్ళు తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగి వాళ్ళు మరణించడం జరిగింది టైం బ్యాడ్ వల్ల. దానికి ఎవరో కారణం కాదు, ఎవరో బాధ్యులు కాదు. ఈవెన్ ఆ ఈవెంట్లో కూడా ఆ ఇష్యూ జరగలేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆ ఇష్యూని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా రామ్ చరణ్ మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా అంటే మొన్న అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్ వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక ఫ్యామిలీకి తీవ్రమైన నష్టం జరిగింది. ఆడికి అల్లు అర్జున్ గారు రావటం వల్లనే అలా జరిగింది అని చెప్పి మొన్న మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో కొంచెం హల్చల్ చేయించడం జరిగింది వీడియోలు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఇద్దరు యువకులు ఎవరైతే చనిపోయారో దానికి కూడా పవన్ కళ్యాణ్ గారే కారణం. ఆ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రావటం వల్ల ఆ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉత్సాహంలో బైకులు రైమంట నడుపుకుంటూ వెళ్ళిపోయి దేంట్లోనే పెట్టేసి చనిపోయారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాం మీకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టారు. ఆ సిద్ధం సభలకి ఆయన అభిమానించే అభిమానులు ఎవరొకళ్ళు వస్తారు ఆయన చూడడానికి, ఆయన చెప్పే స్పీచ్ వినడానికి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు వాదిస్తారా? అసలు సంజయ్ థియేటర్ వద్ద జరిగిన ఇష్యూకి దీనికి అసలు సంబంధమే లేదు. సంజయ్ థియేటర్ వద్ద అల్లు అర్జున్ గారు ఎటువంటి పోలీసులు పర్మిషన్ లేకుండా అక్కడికి రావటం వల్ల ఆ చుట్టుపక్కల థియేటర్ల దగ్గర ఉన్నటువంటి క్రౌడ్ అంతా ఆయన చూడడానికి వచ్చి ఆ ఇష్యూ జరగడం జరిగింది. కానీ ఇక్కడ రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్లో ముందుగానే దిల్ రాజు గారు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగడం జరిగింది. మేము ఇలాగా ఒక ఈవెంట్ పెట్టుకుంటున్నాం, దానికి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి, దానికి పర్మిషన్ ఇవ్వండి, పోలీసు భద్రత కల్పించండి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా దానికి అనుమతి ఇచ్చింది. అక్కడంతా సజావుగానే జరిగింది. ఆ ఈవెంట్ అంతా పర్ఫెక్ట్ గా జరిగింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ ముగించే ముందు పదే పదే చెప్పారు, ఒరే వచ్చిన వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి, మీరు బల్లి మీద రైమంటే వెళ్ళొద్దు. ఆ స్పీచ్ లో కూడా మాట్లాడడం జరిగింది. కుర్రోళ్ళకి అతి ఉత్సాహం ఎక్కువైపోయింది. మా ఊళ్ళందరికీ బళ్ళు సైలెన్సర్లు పీకేసి యాక్సిడెంట్లు రేజ్ చేసుకుంటా తిరుగుతున్నారు. వాళ్ళకి చిత్ర పరిశ్రమ నుంచి ఏమన్నా అవకాశాలు వచ్చేటట్టు కల్పించండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆగితాయని చెప్పి ఏదో సరదాగా మాట్లాడడం కూడా జరిగింది. ఈవెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయే ముందు ఆయన పదే పదే చెప్పారు, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, మీ ఇంటికాడ మీ తల్లిదండ్రులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, చాలా జాగ్రత్త అని చెప్పి ఆయన ఆ ఈవెంట్ నుంచి బయటికి రావడం జరిగింది. ఈ సిచ్యువేషన్ ఆ యాక్సిడెంట్ అయిందని విషయం తెలిసిన తర్వాత చిత్ర నిర్మాత దిల్ రాజు గారు ఆ ఇద్దరు కుటుంబాలకి చెరు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ బాధ్యతాయుతంగా, వాళ్ళ తప్పేమీ లేకపోయినా మన కోసం వచ్చి వాళ్ళకి ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించలేదు. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి రావడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, సభ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడే చెప్పారు, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కోసం మన అభిమానించే వాళ్ళ కోసం వెళ్తే పొరపాటున ఏదన్నా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చి ఏదన్నా అయితే కనుక దానికి కారణం ఆ సభ పెట్టిన వాళ్ళు అన్నమాట. వైసీపీ వాళ్ళు చెప్పేది అలాగే ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ ఇద్దరు కుటుంబాలని పరామర్శించారనుకో వెంటనే వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా, రాజకీయం కోసం, రాజకీయంగా ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళిద్దరింటికి వెళ్ళి ఏదో పరామర్శించి వచ్చేసాడు, రూపాయి ఇచ్చి ఉండడం అని చెప్పి మళ్ళీ వెళ్ళే విమర్శలు చేస్తారు. ఒకవేళ వెళ్ళినా తప్పంటారు, వెళ్ళకపోయినా తప్పంటారు.